గడితే కొడితే రాగము కాగిత పచ్చలను కత్తిరిస్తే గరటమ్మో జగదివు తత్తై గొంతు నెత్తి పాడగ రాగము బాల్యమురా అమూలేమురా తిరిగి చేరలేని తీరమురా తిరిగి చేరలేని తీరమురా. మళ్ళీ అందరినీ ఇట్లా కట్టేసి కూర్చుండబెట్టి పాఠాలు చెప్తే మీరు వింటారా? వినరు. ఏం కావాలి మరి మీకు? ఎట్లయితే వింటారు? మీకు స్వేచ్ఛ కావాలి. విడిచిపెట్టాలి. మిమ్మల్ని శంగో పిల్ల అంటారు. విడిచిపెడితే సీతాకు ఒక చిలుకల లెక్క అట్లా ఎగిరిపోదామంటారు. ఎగిరిపోవాలనే ఉంటుంది. మాకు కూడా అట్లనే ఉంటుంది. కానీ మరి అన్నీ ఎగిరిపోయి నేర్చుకునేటట్టు ఉండవు కదా. కొన్నిటికి కూర్చోవాలి. ఇప్పుడు మనము ఏది అట్లనే ఏ పని చేయాలన్నా కొద్దిగా ఓపిక కావాలి. అందుకని మనం ఏం చేద్దాం? ఇప్పుడు మీ అందరి కోసం ఈ సార్లు అందరూ వచ్చారు. ఏం చేయాలి? మీరందరూ కూడా వాళ్ళు ఏం చెప్తున్నారో కొద్దిగా వినండి. ఏదైనా తెలియకపోతే అడగండి. మీకు ఏదైనా తెలియకపోతే సార్కి ఇట్లా ఏంటి సార్ అని అడుగు చెప్తా. మనం అందరము ఎవరికి చేతనైనంత వాళ్ళు ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఒకటే నాడు మనం అయిపోతామా? మనం ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ. అట్లాంటి విషయాల గురించి ఈరోజు చర్చించుకోవడానికి మంచి అవకాశాన్ని మనం తీసుకుందాం ఇక్కడ. మరి ఈనాడు ఈ అవకాశాన్ని కలిగించినటువంటి ఈ పాఠశాల అధ్యాపక ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అవునే మేము మనుషులే కాదా? చాలా మనుషులు కాదా? వీళ్ళు కాదా? గట్టిగా నీ కోపం కలిసి ఏం సంగతి రా? ఎందుకు అట్లా అంటున్నాం సార్? మేము పొద్దున నేను మా ఫ్రెండ్స్ అందరికీ కూడా స్కూల్ కూర్చుంటే పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక ముసలమ్మ కింద పడ్డా సార్. పోయానొచ్చి ముసలానికి ఏం పర్లేదా? తిట్టుకుంటూ పోయింది సార్. ఇంకోటి వచ్చి దానికి ఏమైనా ముసలానికి మత్తుకునే పైసలు కొడుకుని మనకి అవసరం అన్నారు. ఒక అమ్మాయి కాబట్టి బిడ్డ బాగున్నాడు, బిడ్డను నీకేం పర్లేదు చక్కగా పడిపోను ఆయన అడ్డం పడగానే పాపం ఎవరు పట్టించుకోవాలి. ముసలికి పోయిందో ఏమో, ఏం పంచాయతీ అవుతుందో ఎవరు చెప్తే పట్టించుకోలేదు. కానీ నేను మా దోస్తులనే కలిసి ఈ ముసలమ్మను ఇంటి దాకా వదిలేసి వచ్చింది సార్. నీళ్ళ ఇచ్చినాం, కూర్చుండా పెట్టినాం. అమ్మ ఉండమంటావా పొమ్మంటాడా? బిడ్డ పడికొని మీరు నాకేం కాలే, చొలిగి పడ్డా పొద్దుగా ఇల్లేదు అని చెప్పి 50 రూపాయలు ఇచ్చాం. మరి ఈ కథలో మనకి ఏం తెలుస్తుంది? ఇక్కడ ఈ కథలో మనకి ఏం తెలుస్తుంది? ఒక మనిషి పట్ల ప్రేమాభిమానాలు ఉండాలి. వృద్ధులన్నా పెద్దలన్నా గౌరవం ఉండాలి. నీతులు చెప్పకుండా ఇది ఒక సంఘటన. అప్పుడు ఆ ముసలమ్మ 50 రూపాయలు ఇస్తే మదికుల లక్ష్మణ్ సార్ ముగ్గురికి 50 ఇచ్చాడు. ఈ ప్రాక్టికల్ కథ సార్ అని చెప్తాను. ఆ కథలో పేరు కూడా లక్ష్మణ్ పేరు పెట్టుకున్నాను. ఈ సంఘటన కథ మిమ్మల్ని రచయితలు కావాలని నేను కోరా, కవులు అవసరం చెప్పలేదు. కానీ ఇది సిలబస్లో ఒక భాగమే. సృజనాత్మకత, స్వీయ రచన, కథ రాయండి, కవిత్వం రాయండి, వ్యాసం రాయండి. మీ దగ్గరికి వచ్చిన కవులతో ఇంటర్వ్యూ తీసుకోండి. సిలబస్లో పిల్లలు రాసినాయి. చాలా మంది అన్నారు ఈ పోరగాని కవిత్వమా, ఈ కథనా, వాళ్ళు పట్టించుకోరు. పిల్లలకు అవార్డులు రివార్డు కాలే, కానీ పిల్లలు పట్టించుకోరు. కానీ మేమేమంటున్నాం, కొంతమంది మిత్రులం పిల్లల ఆలోచనకే పెద్ద పిక్క. మరి ఏదన్నా రాయండి, ఏదన్నా చదవాలి, వద్దు విధవా అన్ని తప్పులు అనద్దు. సరియే చెప్పు, మార్చి చెప్పు. ఆ చొరవ తీసుకుంటే ఆ సిలబస్తో పాటు వాడికి ఒక ఆలోచన కూడా వస్తుంది. అలా చేయడం వల్లనే మార్చి 2, 2022 రోజు విద్యాశాఖ సాహిత్య అకాడమీ 2 కలిపి చేస్తే 4,85,000 మంది పిల్లలు మన ఊరు మన చెట్టు రాస్తే 33 జిల్లాల పుస్తకాలు వచ్చాయి. అది ఒక్కొక్కటి చదువుతుంటే పెద్దవాళ్ళు ఆశ్చర్యపోయారు. ఒక 2-3 ప్రముఖులు వచ్చేసి కూడా దీన్ని మొత్తం మార్చి రాయాలండి, మీరు ఇట్లా వేస్తే గౌరీశంకర్ స్వామి ఆ సెక్రటరీ అంటే నన్ను పిలిచి అడిగాను, సార్ అందరూ మార్చమంటారు కదా. అవును సార్, కరెక్టే సార్, మార్చా. మరి మార్చినాక ఆ పిల్లలు ఎందుకు, ఈ కార్యక్రమం ఎందుకు? వాడి ఆలోచనకు పెద్ద టెస్ట్లో ఉంది, తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో క్రియేటివ్ రైటింగ్ అని ఉంది, హిందీలో సృజనాత్మక రచన అని చెప్పేసింది. ఒకసారి చూడండి. సమీక్ష రాయమంటున్నాడు చదివి, చాలా స్కూళ్ళలో కూడా పుస్తకాలు లేవు అని చెప్పేసి నేను ఈరోజు ఒక 70 పుస్తకాలు తెచ్చాను. పైకి పట్టాడు అన్నాడు సార్, పుస్తకాలు పైకి పట్టాడు. ఇది మీకు ఇచ్చిందండి, మీకు అందరికీ ఇచ్చిన. మీరు దాన్ని చదవండి, దగ్గర పెట్టుకోండి, ఆలోచించండి. కథలు ఉన్నాయి, కవిత్వం ఉన్నాయి, వ్యాసాలు ఉన్నాయి. అది ఏం చదువుతున్నారో మీరు ఒకసారి ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. అది కూడా చాలా ముఖ్యం. చదివితే
రాయగలుగుతాం. మనం చదవకపోతే కూడా రాయలేం కనుక ఈ యొక్క ప్రయత్నంలో భాగంగా చేసుకునే కార్యక్రమాలు మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యలో భాగంగానే మేము చేసుకున్నాం, మంచి ఫలితాలు సాధిస్తున్నాం. దీనికి అందరి సహకారం కూడా ఉంది అని తెలియజేస్తున్నాం.